బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందే విధంగా రేవంత్ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎటువంటి రాజకీయ వివక్షలకు తావు లేకుండా అర్హులైన వారికి పథకాలు అందేలాగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంతింటి కలను సాకారం చేసేందుకు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇల్లు మంజూరైనప్పటికీ వాటిలో నివసించకుండా ఖాళీగా వదిలేసిన లబ్ధిదారుల నుంచి ఆ ఇళ్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అలాంటి ఇళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అర్హులై ఉండి ఇందిరమ్మ ఇళ్లలో నివాసం ఉండని వారికి తొలుత నోటీసులు జారీ చేసి ఆ తర్వాత ఆ ఇళ్లను స్వాధీనం చేసుకొని ఇందిరమ్మ ఇళ్ల L2 జాబితాలో ఉన్నటువంటి ఇతర అర్హులైన పేదలకు కేటాయించనున్నారు. GHMC పరిధిలోని 17 ప్రాంతాల్లో సుమారు 90,000 ఇళ్లను నిర్మించి 3 ఏళ్ల క్రితమే లబ్ధిదారులకు అందజేశారు. అయితే నగర శివారు ప్రాంతాల్లో ఉండటం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో దాదాపు 40% మంది లబ్ధిదారులు ఈ ఇళ్లలో ప్రస్తుతం నివాసం ఉండడం లేదు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్తు, తాగునీరు, అనుసంధాన రహదారుల వంటి సౌకర్యాలను కల్పించినప్పటికీ ఇంకా 8,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లను తాళం వేసి ఉంచినట్టు గుర్తించారు. అర్హులైన వేలాది మంది పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే కేటాయించిన ఇళ్లను నిరుపయోగంగా ఉంచడం సరైనది కాదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోపు ఖాళీగా ఉన్న లేదా అద్దెకు ఇచ్చిన ఇళ్ల స్వాధీన ప్రక్రియను పూర్తి చేసి కొత్త లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా కాలనీలను ఏదైతే నివాస యోగ్యంగా మార్చేందుకు కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. విద్యుత్ దీపాలు, తాగునీటి నల్లాలు బిగించే పనులను కూడా పగలు రాత్రి తేడా లేకుండా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక మరి అలాగే ఈ సముదాయాల్లో ఉన్నటువంటి ఏదైతే ఖాళీ దుకాణాలను బహిరంగ వేలం వేయాలని కూడా డిసైడ్ అయ్యారు. మరి ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు కాలనీల నిర్వహణ, అభివృద్ధి పనులకే వెచ్చించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందే విధంగా రేవంత్ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎటువంటి రాజకీయ వివక్షలకు తావు లేకుండా అర్హులైన వారికి పథకాలు అందేలాగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంతింటి కలను సాకారం చేసేందుకు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇల్లు మంజూరైనప్పటికీ వాటిలో నివసించకుండా ఖాళీగా వదిలేసిన లబ్ధిదారుల నుంచి ఆ ఇళ్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అలాంటి ఇళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అర్హులై ఉండి ఇందిరమ్మ ఇళ్లలో నివాసం ఉండని వారికి తొలుత నోటీసులు జారీ చేసి ఆ తర్వాత ఆ ఇళ్లను స్వాధీనం చేసుకొని ఇందిరమ్మ ఇళ్ల L2 జాబితాలో ఉన్నటువంటి ఇతర అర్హులైన పేదలకు కేటాయించనున్నారు. GHMC పరిధిలోని 17 ప్రాంతాల్లో సుమారు 90,000 ఇళ్లను నిర్మించి 3 ఏళ్ల క్రితమే లబ్ధిదారులకు అందజేశారు. అయితే నగర శివారు ప్రాంతాల్లో ఉండటం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో దాదాపు 40% మంది లబ్ధిదారులు ఈ ఇళ్లలో ప్రస్తుతం నివాసం ఉండడం లేదు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్తు, తాగునీరు, అనుసంధాన రహదారుల వంటి సౌకర్యాలను కల్పించినప్పటికీ ఇంకా 8,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లను తాళం వేసి ఉంచినట్టు గుర్తించారు.
అర్హులైన వేలాది మంది పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే కేటాయించిన ఇళ్లను నిరుపయోగంగా ఉంచడం సరైనది కాదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోపు ఖాళీగా ఉన్న లేదా అద్దెకు ఇచ్చిన ఇళ్ల స్వాధీన ప్రక్రియను పూర్తి చేసి కొత్త లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా కాలనీలను ఏదైతే నివాస యోగ్యంగా మార్చేందుకు కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. విద్యుత్ దీపాలు, తాగునీటి నల్లాలు బిగించే పనులను కూడా పగలు రాత్రి తేడా లేకుండా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక మరి అలాగే ఈ సముదాయాల్లో ఉన్నటువంటి ఏదైతే ఖాళీ దుకాణాలను బహిరంగ వేలం వేయాలని కూడా డిసైడ్ అయ్యారు. మరి ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు కాలనీల నిర్వహణ అభివృద్ధి పనులకే వెచ్చించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.